టీ తాగుదామని అడగరా. అన్నా ఎక్కడన్నా ఆపమని చెప్పన్నా, టీ తాగెళ్దాం. టీ ఎంత అవుతుందిరా? 10 రూపాయలు అన్నా. దానికి టైం ఎంత అవుతుంది? 10 నిమిషాలు అవుద్ది. దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా? ఎంత 12 లక్షల రూపాయలు అవుతుందిరా. ఎర్రి మొహమా. రేయ్ అంత ఖర్చుతో టీ వద్దులేరా అన్నా. జ్యూస్ అయినా తాగుదామా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? రే ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులేంట్రా? రే ఇంకా రాదేంట్రా? ఎంత దూరం వెళ్ళాలి? అన్నా దగ్గరకు వచ్చేసామన్నా, అదిగో బోర్డు కనపడుతుందిగా. ఎక్కడ్రా? రే అవునరా, తిప్పరా తిప్పరా తిప్పరా. రే ఇక్కడ ఆపేరా. సార్ ఇక్కడెక్కడ గుడి ఉందంట కదా? పుట్టగుడే కదా? అవును. ఇలా వెళితే వెళ్లే దారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు. ఏమన్నా రాసి పెట్టారు. అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగుడి వస్తుంది. ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు, పాము కనపడదు. అండర్స్టాండ్? సార్ మీరు చూడటానికి ఐటీ ఆఫీసర్ లా ఉన్నారు, స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే. ఏమా ఇది చాక్ పీస్ అయ్యా? పర్లేదు సార్, 4 పీకేస్తుంది. ఒకసారి ఇచ్చారంటే. నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు. ఇంకో విషయం, ఇక్కడి నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు. బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి. ఈ బండి వెనకాల లాక్కెళ్లే ఉక్కుందా? అదెందుకుండదో ఉంది. అది చాలు బ్రదర్. అన్నా బండి ఇక్కడి నుంచి పోవడం కుదరదంట, నడిచే పోవాలంట. రండి. దానికి ఇంతసేపేంట్రా? గురు థ్యాంక్స్ థాంక్స్ గురు. అన్నా. పింకీ బాగుందా సార్? ఏమన్నావు? అదే మీ లుంగీ బాగుందంటున్నాను సార్. ఇది నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఇది లుంగి అనుకుందాంలే. రైట్ సార్. నడుస్తున్నారేంట్రా? పరిగెత్తంట్రా. నిమిషానికి మీటర్ పడిపోద్దిరా. అన్నా అదిగోనా అక్కడ బోర్డు కనపడుతుంది. అన్నా ఇక్కడ ఏదో రాసిందన్నా. నా మిస్తే సుస్తో గతం. ఏంటన్నా ఇది? అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా. నీ వచ్చి రాని చదువుతో చంపుతున్నావు కదరా. బాణం గుర్తు ఇటే ఉందంటే ఇటే దారి. పదండి పదండి. రండి అన్న, రండి. రై కాస్త వేగంగా అన్నా పరిగెత్తండి. ఇక్కడ బోర్డు ఉందన్నా. ఇక్కడ పంపులున్నాయి, జాగ్రత్త. అన్నా పంపులున్నాయి, నీళ్ళు తాగుదామా? అది పంపు కదరా, ఇక్కడ పాములున్నాయి, జాగ్రత్త అని రాసుంది. పాములా? నోరు మూసుకొని పదండి. రే ఆ రాయి మీద ఏదో రాసుందిరా. అన్నా చూడన్నా, పాముకి కొమ్ములు వచ్చాయి. అవి కొమ్ములు కాదరా, కూరలున్న పామురా. పుట్ట గుడిసి పోయేదారి ఏందన్న ఎట్ట రాశారు? పుట్టగుడికి పోయేదారి. తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. తప్పుగా బొమ్మేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు? రే ఈ డబ్బు వాళ్ళకిచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తాను. నిజంగా? అరే ఆ రాయి అందుకోరా. ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు. చెత్త కింద వేయకండి అని రాశారు రా. చెత్త నాయల్లారా. ఇక్కడేదో రాసిందే. ఎండుగడ్డి పీక్కోండి. అన్నా ఏంటన్నా ఇది? రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా. పదండ్రా పోదాం. అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట. అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా. ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా? ఈ కా వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు. అక్కకి మ్యాటర్ భయపడకండి అన్నా. ఎవడో దొరికాడు. ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నావంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు? డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం, మా మామగారు పోయిన పండగ పెట్టారు. ఓ మామగారు ఇచ్చింది కదా, పోతే మళ్ళీ కొనిస్తారనుకున్నావు కదూ. ముందు వరకట్నం కేసులో నిన్ను లోపలయ్యాలరా. నీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏయ్ మోసగించేవాడినైనా క్షమిస్తాను గాని మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించను రా నిన్ను. ఏంట్రా? నమస్తే అక్క. నువ్వు ఇటెందుకు వచ్చావు? మామూలుగా వచ్చానక్క. స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు? కాల్ మీ మేడం. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకుని చూశాను. పెళ్లి కొడుకునా? అవునక్క. ఫోటో ఏమైనా తీసుకొచ్చావా? ఫోటో మర్చిపోయినాక, కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉంటాడు. వీడిని చూపించి తప్పు చేశానా? ఇంతకంటే కన్నెపిల్లగా ఉండడమే మంచిది. పొండ్రా ఇక్కడి నుంచి. అన్నా ఇంత దూరం వచ్చాం కదా, ఆలోచించకుండా జరిగింది చెప్పండి. ఏంట్రా? ఏం లేదక్క, 2 అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు. పొట్టిగా ఒకరు, పొడుగ్గా అందంగా ఒకరు. అందంగా అంటే నాలా ఉంటుందా? అయ్యయ్యో అది నీ అంత అందంగా ఏం ఉండదు, కొంచెం తక్కువే.
అనా ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు, మనం 3 బళ్ళు పోగొట్టుకున్నాం, ఇంకెంతలా కొడతారు? సాగుట్టేస్తారేమో అన్నా. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు, వదిలేండ్రా. అన్నా అయితే చెప్పొద్దన్నా. ఏంట్రా ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో వాళ్ళనేం చేయక్కర్లేదక్క, మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే. గోళికాయలు ఆడుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య కలిసారు, అందుకే. మీ ఆటలు అవి బయట పెట్టుకోండి, నా దగ్గర కాదు. పోండ్రా. సరే అక్క. బాయ్ ఫోన్ చేశాడన్నా. చెప్పు బాయ్. బాయ్ చెప్తే గానీ వెళ్ళవా? సరే బాయ్. బాయ్ అక్క. రే రండ్రా. బాయ్. చెప్పమా ఏంది బండి దొరికిందా? సరే 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 మేడం, నా బండి దొరికిందండి మేడం, నేను వెళ్తున్నా మేడం. నీ బండి దొరికితే నా ఫోన్కి ఎందుకు చేశాడ్రా? మంచి మాట్లాడినా మేడం మేడం. సారీ 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 చెప్పడం మాత్రం బాగా అలవాటైంది. ముందు ఇక్కడి నుంచి పా. చెప్పు బాయ్. మల్లేశ్, కారు అమ్ముకునేంత దివాళా పరిస్థితిలో ఉన్నావుటయ్యా నువ్వు. ఊరికే లాక్కుండా విషయానికి రా బాయ్. నీ కారు షెడ్ లో చూసానయ్యా. ఏ మెకానిక్ షెడ్ లో బాయ్? గుండిగడు షెడ్. గుండుగాడి మెకానిక్ షెడ్ లో. అవునయ్యా, గాంధీ పంప్ రోడ్. అటాచ్ రిపోర్ట్ మేడం. ఓయ్ అక్క లోపలుంది కదయ్యా. సారీ సార్, మేడమే మఫ్టీలో ఉన్నారనుకున్నాను. ఇది కూడా కనిపించట్లేదా? వెళ్ళవై. రే రే ఆపు 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 ఆపు. అయ్యో, శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తింటున్నాడు కూడా తెలియట్లేదు. వాణ్ణి అన్నా, కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకుని ఓ 5 నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు. ఎవర్రా? ఆయన పాలకొల్లు శంకర్ అన్నా. పోండ్రా నీ. అన్నా ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా టైడ్ అయిపోయాం. అయితే అయినా కార్ దొరికింది కదన్నా, ఒక 5 నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు ఆడి సంగతి చూద్దాం. అన్న కోపం తగ్గే వరకు 100 అంకె లెక్కేట్రా. స్టార్ట్ చేయరా. 2 3 4 5 6 ఏయ్, 7 ఇది 8 కూడా సాగదీయడమేనా? త్వరగా. 30 37 38 39 50 61 90 91 92 93 97 98 99 100. దిగండి అన్నా. రెడీ అన్నా? వస్తున్నాను రా గుండు. Come on, boys! రే కారేదిరా. ఆనందం పరమానందం. రే అయ్యయ్యో, టీ గ్లాస్ కూడా పోయింది. అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా. ఎవరు? నేను. అవునన్నా. ఆ? స్వామి ఈమెను ఆపింది మీరు, ఇప్పుడు కారు పోయింది. రే గుండు. హాయ్ క్లీనింగ్ బాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ప్లీజ్ వన్ సెల్ఫీ. నేను పెద్ద సెలబ్రిటీ, నాతో నీకు సెల్ఫీ. రే గుండు, ఈ కారు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను. మై 2 లవ్స్ ట్రూ. మాషా. రాయ్ నీళ్ళేసుకోట్రా. టైం అవుతుంది, కొట్రా. రే జాగ్రత్తరా, లేస్తారు. ఏంటి మొహం గడుగుతున్నావా? మగ్గుతో తీసుకోట్రా. అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మల్లేసా. 60 బకెట్ నీళ్లు తేవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలా. హాయ్, నీళ్లు కావాలంటే 4 బకెట్లు తెప్పిస్తానులే. అని తీసి కొట్టమని మొహం మీద. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం? కాసేపు ఉంటే దోమలు కుట్టి ఆళ్లే లేసిపోతారు కదా. అయ్యో దేవుడా, ఈ దాదాగిరిలో నేను పడే పాటలున్నాయే. ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించకు. నువ్వు ఈ జన్మలోనూ దాదావు కాదు మల్లేసా. హాయ్, నోరు మూయి, వాణ్ణి నీళ్లు కొట్టమను. ఒరే, ఒక అరమకు తీసిపోయిరా. మీ ఇద్దరికి ఏం కావాలి? నాకు టీ, తనకి కాఫీ, నాకు వితౌట్ షుగర్.
అరే జోకేశారా, నవ్వండ్రా నవ్వండి. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను. నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? మీకు గుర్తు రావట్లేదా? ఉండమ్మా, ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో, అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏదైందమ్మా? అలా తొందరపడితే ఎలాగా? ఉండు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇయ్యి. అక్కడ చూసి మర్చిపోయి ఉంటావు. ఏమ్మా, నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. ఇంతలోనే ఎందుకు కంగారు పడతావు బాను? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, వెతుకో దొరుకుద్ది. ఈడొకడు. అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడేమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది? నన్ను వీళ్ళ చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు, ఆ మాత్రం జాగ్రత్త ఉండవల్ల. వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఏమీ లేదమ్మా, నువ్వు క్యారియన్ మళ్ళీ. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి. అదేంటో చెప్పండమ్మా, నాకు చాలా పనులున్నాయి. అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు. మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విగ్గే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే, మ్యాటర్కి వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే దాని చేస్తాడు. గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేశావు. అరే ఏంటమ్మా ప్రతిదానికి తప్పు తప్పంటారు? నేను వచ్చేటప్పుడు నీకు తలకాయ కూర, నాటుకోడి, రాగి సంగటి తీసుకొస్తానమ్మా. అలా అనక బాను, నేను వస్తాను కదా. వీడి ప్లేస్ కి వచ్చినందుకు వీడి భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. అలాగే తీసుకెళ్తానులే. ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. ఏయ్, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో వీళ్ళ టెన్షన్ చాలదన్నట్టు వీడి టెన్షన్ ఒకటి. ఏమ్మా ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా. మీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్ళి చూడు, తెలుస్తుంది. చూస్తాను. భాయ్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంటికి వెళ్ళి వస్తా. ఏ మాత్రం ఏమరపాటుకున్నా సంఖ నాకు ఇచ్చేస్తారు. జాగ్రత్త బాయ్. మల్లేసా, నువ్వు వచ్చేటప్పుడు కారులో 2 బిందులు నీళ్లు తీసిరా. ఓ లారీ పంపిస్తాను లేవాయ్. బాను, జాంగ్రీ పడుకుందా? వీడు పెద్ద లూజు, వాడేసుకుందాం. అన్నా, పెళ్లిలో ఎవరైనా ఎలాంటి పాటేస్తారా? అది మా మామగారికి ఇష్టం అని వేసాను లేరా. రై, ఇప్పుడు అదట్రా ముఖ్యం. ముందుకెళ్ళండి రా. ముందుకు 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 ముందుకు. రే రే ఆపు, వెనకరాని కొంచెం ఇంకొంచెం ఆపు. ఇవన్నీ బాగా కనిపెడతారా? అన్నా కనిపెట్టేశాను. మీరు ఇక్కడ ఒక అమ్మాయిని నడుం గిల్తున్నారు, అందుకనే వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు లేరా. పోనీ అంటారా ముందు. ఒకసారి రివైండ్ చేసి అమ్మాయి మొహం చూద్దామన్నా, ఏదో క్లూ దొరుకుతుంది కదా. అదేం దొరకవరా, ముందుకెళ్ళండి రా. అన్నా నా కోసం ఒకసారి చూద్దామన్నా. నీకోసమే చెప్తున్నాను రా వద్దని. అరే అబ్బాయి, ఒకసారి రివర్స్ చేయరా, ఏదో ఒకటి దొరుకుద్ది. అయ్యో. రేయ్, ఆపరా ఆపు. పోల్చుకున్నట్టున్నాడే. అన్నా అది నా పెళ్ళామన్నా. అయ్యయ్యో, అది రే, అప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదు కదరా. అప్పుడు తను సోమశేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అరే అదేంటంటే అప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావు నాకు తెలియదు కదా. ఆడి మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు సరిగా గిల్లలేదనిపిస్తోంది. నువ్వేం బాధపడకన్నా, ఇక మీద సోమశేఖర్ గారు ఎవరిని డైలీ నేను గిల్లుతాను. రే, అది ఇప్పుడు నీ పెళ్ళాన్రా. అవును కదా. ఎత్తు. ఓయ్ తమ్ముడు, ఇదేం ప్లేస్ రా? అక్కాయ్ తెలీదా? ఇదే బిల్డింగ్ లో అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతాయి. ఇదిగో ఈ పక్కనేమో మహర్షి సెట్ వేశారు, పైన ఫైట్లు తీశారు. ఇదిగో అక్కడేమో ఎఫ్టూ సినిమాలో సాంగ్ తీశారు. ఇదిగో ఈ వెనకేమో సైరన్ సెట్ వేశారు అక్కాయ్. అరే తమ్ముడా, నాకు చూడాలనుంది, కొంచెం కట్లు విప్పవా? అలాగే చూడండి అక్కాయ్, ఈ బిల్డింగ్ మొత్తానికి బాయ్ గారే ఇన్ఛార్జి. వీళ్ళు టూరిస్టు, నువ్వు గైడ్. పోరా, మల్లేష్ దగ్గర డబ్బులు తీసుకోబడలా, తిప్పి చూపిస్తాడు. తిప్పి ముందుకు 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 ముందుకు. ఏం కనిపించట్లేదు కదరా.
వాళ్ళేదో ప్లాన్ వేసి మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నారు. రై పదండ్రా వెళ్దాం. భాను, నీకు నమాజ్ చేసుకునే టైం అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తావు? ఏంటి నీ పేరు బారువా? అవును బాయ్, కట్లు విప్పిస్తే నేను నమాజ్ చేసుకుంటాను బాయ్. అదంతా కుదరదు. భాయ్ భయపడుతున్నట్టున్నాడు, వదిలే బాను. ఏమన్నావు? మరంతే కదా భాయ్, ఒక బాయ్ అయ్యుండి గర్ల్ కి హెల్ప్ చేయట్లేదు, నమాజే కదా చేసుకుంటానంది. సరే, తనకు మాత్రం ఇప్పమని చెప్తా, నీ ముడి మాత్రం ఇప్పను. ఆ ముడిపించు బాయ్, విజృంభించేస్తుంది. ఏంటే? అదే నమాజ్ చేయడంలో విజృంభించేస్తుందని చెప్పా. సరే, నమాజ్ అయ్యాక మొత్తం తిరిగి చూడకాయ్. रब ने बना दी जोड़ी. ఏంటి? రబీనే బనా జోడియా? ఏంటది? Listen to me, so she got it going so good. Idi ika inte kada. Laksha sadhanika on the way, so we make it no ever she'll leave like wire. Vinna prati kada nijamavaduga, adi nijamainte jagatika aduga. Janulu aadutunna prati aata jackpot. You thinking of the game, huh? భాయ్, ఈ భాయ్ మరి పిసినారా, కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని లైట్ ఆఫ్ చేసి మరీ కూర్చున్నాడు. రేయ్ వెళ్ళి లైట్ ఆన్ చేయండి రా. అయ్యో వద్దు మల్లేసా, వద్దు. ఎవరది? అయ్యయ్యో, ఏంటి మల్లేసు, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓరి ముద నష్టపోడా, బట్టలు నలిగిపోతాయని విప్పు కూర్చున్నావా? నువ్వు ఒకడు మల్లేసు, జరిగింది తెలుసుకోకుండా ఎటకరా ఆడుతున్నావేంటి? ఆ అమ్మాయి ఏమి పట్టుకోకుండా ఎగిరి దూకుతుంది, పిల్లి మొగ్గులు వేస్తూ పిచ్చ కుట్టుడు కుట్టింది. అయ్యా సిగ్గనిపించడం లేదు? ఆడలతో బట్టలు పెంచుకుంది కాక పైగా పొగుడుతున్నావు. మీకు జరిగిన అవమానం మాకే గనక జరిగితే నాలుగు బయటకు వచ్చేలా ఊరేసుకుంటాం. రే, ఇంతకు ముందే నీకు మూసుకుంటావా? నేను అప్పుడే చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని. దీంతో వదలరు, ఫోటోలు తీస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు. నీ పరువు పోతుంది బాయ్. పరువు పోయినా పర్వాలేదు మల్లేసా, దోమల మందు చక్రం పట్టుకుపోయారు, అది స్టాండ్ తో కలిపి. అయ్యో, నీలాంటోన్ని రై మనకెందుకురా, మన పని మీద ఉందాం, పదండి. కట్లిప్పి వెళ్ళండి అయ్యా. వాళ్ళు ఇప్పెళ్ళారుగా, ఇంకేం ఇలాంటి సావాసం చేస్తున్నారు. చాలేరా, నీకంటే బెటర్లే. నమాజ్ తప్పుగా చేసినా కూడా అల్లా మనల్ని కాపాడాడు. ఆ గుండుగాడు మనల్ని బాగా ఇరికించేశాడు. ఇంకా మనకి ఆ పాత్ర దొరకదేమో అక్షు. ఇప్పుడు ఇంకొకటి దొరకాలి. మామా నిన్నేరా మామా. ఏయ్, అమ్మాయి అని అడుక్కోవడం ఆపేసి మామ అతను మొదలు పెట్టారా? వదిలితే లోపలికి వచ్చి పిల్లలు అడిగేలా ఉన్నవే, కోట పగిలిపోద్ది. రే
నేనేరా నీ రాహుల్ని. ఏ రాహుల్ రా? అరే మావా నేనేరా రాహుల్ని. నన్ను గుర్తుపట్టలేదా? అయితే నేను గూగుల్, నువ్వు అటుపక్క వెళ్ళి అడుక్కో. పోరా. ఇదిగో ఒక్క నిమిషం, నీకు జ్ఞాపకం వచ్చేలా ఒకటి చెప్తాను, వింటావా? మన చిన్నప్పుడు 100 రూపాయల నోటు చెట్లో మొలుస్తుందని చెప్పి మా నాన్నకి తెలియకుండా మన ఇద్దరం వెళ్ళి బిర్యానీ తిన్నాం. నన్ను చూసి అప్పుడు కూడా ఇదే ఫేస్ పెట్టావు. గుర్తెచ్చుకో. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా. ఆలోచించు ఆలోచించు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. 100 రూపాయల నోటు. వచ్చాను. ఏంటిది? నీ మొహం చాలా బాగుండేది కదా, ఇప్పుడు అంత చండాలంగా తయారయ్యింది. రే కడుపు కాలిపోతుందిరా, ఏదో ఒకటి తీసుకురా. ఏమి కావాలి? బాయ్ నిన్నెవడు లోపలికి రానిచ్చింది? తలుపు తీసుంది, లోపలికి వచ్చాను. ఈ బిచ్చగాన్ని బయటికి తోసేయండి. రే ముసలక్క, ఈ హోటల్ ఎంత అవడానికి కారణం నేనేరా. బాయ్ నేను మీ రాహుల్ని. రాహులా? దరిద్రమైన మొహము పెట్టుకుని రాహుల్ అని చెప్పడానికి సిగ్గులేదు? చెప్పేది విను బాయ్. నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా? వీడు మనోడేలే, వెళ్ళు. ధనికులతో తిరిగే నీకు దరిద్రులతో సావాసం ఏంటి సతీష్? బుద్ధి లేకపోతే అలా అయితే ముందు నీ సావాసం నేను కట్ చేయాలి. వెళ్ళు బాయ్, 2 టీ పంపించు. ఎల్రా ఎముకలు పెళ్లి పెట్టుకున్నావాడా? మావా బాయ్ నన్ను గుర్తుపట్టలేదురా. రే నేనే ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు. అవునా? నువ్వు చెప్పిన చెట్టు మ్యాటరు నాకు రాహుల్ కి తప్ప ఇంకెవరికి తెలీదు. మరి నీకెలా తెలుసు? రే ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా? నీ ఆకారం చూస్తే ఏది నమ్మేలా అనిపించట్లేదురా. అరే మావా, ఒక రోజు నీ లవర్ని తిడుతుంటే నన్ను ఒకటి అన్నావే, కాకి ముక్కుకి దొండపండు. జ్ఞాపకం వచ్చిందా? ఆలోచించు, బాగా ఆలోచించు మావా. నువ్వే రాహుల్ అయితే ఇలా మారిపోయావంట్రా. అంతా నీ వల్లనేరా. పోయిన వారం నా మొహం మీద కేకెట్ కొట్టావు చూడు, అప్పుడు జరిగింది ఇదంతా. ఏమంటున్నావురా? ఆ రోజు మీరిద్దరు బయటికి వెళ్ళిపోయారా? ఆ తర్వాత మా ఇంటికి ఓ బుడబొక్కలోడు వచ్చాడు మావా. మా ఇద్దరి మధ్యలో చేయి తీసామే. అయ్యో ఏదో హ్యారీ పోటర్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసి కట్ చెప్పినట్టుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అదేంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సీతానగర్ శ్మశానంలో ఒక బుడబుక్కలోడు అక్కడ కూర్చుని పూజలు అవి చేస్తున్నాడు రా. నువ్వు ఈ రాత్రికి వెళ్ళి పని నీ పని అయిపోద్ది, సరేనా? నేను నైట్ వెళ్ళి తప్పకుండా కలుస్తాను మావా. జాగ్రత్త, ఎవరికంటే పడకు, భయపడి చేస్తారు. మావా ఒక బిర్యానీ చెప్పు మావా. హాయ్ బేబీ, ఐఎమ్ ఆన్ ద వే ఫర్ యూ. మావా నాటుకోడి, రొయ్యలు, చేపల పులుసు, బిర్యానీ, లాలీపప్పు ఇవి మాత్రం చెప్పు మావా. పంది మొహం పాపిస్తోడా, ఇవన్నీ తింటానికి ఎంత ఖర్చు చెప్పావా? ఇదంతా రాహుల్ గడి ఐడియానా? కొట్టానంటే నీ మొహం లాగే వాడి మొహం కూడా మాడిపోద్దని చెప్పు. ఆడి మొహం నా మొహం ఒకటేరా. ఈ రోజుల్లో నిజాలు చెప్తే ఎవరు నమ్మేలా లేరు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టట్లేదు, అందుకే దేశం ఇలా నాశనం అయిపోతుంది.